అందరికీ నమస్కారం. సప్పా టాక్స్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తెల్లవారుజామున 1:44 భారతదేశం ఒక పని చేసింది. ఆ పని వల్ల పాకిస్తాన్ ఇప్పుడు దీపావళి చేసుకుంటుంది. మనం కూడా దీపావళి చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనందరినీ చాలా గర్వించదగ్గ సందర్భం. భారతదేశం ముఖ్యంగా మనం 2 వారాలు 14 రోజులు వెయిట్ చేసాం. మన కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేస్తుంది. మనకి చేస్తుందని తెలుసు, కానీ ఎప్పుడు చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది తెలియదు. సో ఆఖరికి చివరిగా ఈరోజు తెల్లవారుజామున 1:44 9 ముఖ్యమైన పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు ఉండే స్థలాల్లో, అందరూ గుర్తుంచుకోండి, తీవ్రవాదులు ఉండే స్థలాల్లో మనం ఎక్కడా పాకిస్తాన్ భూభాగం రిలేటెడ్ గా జనాలు ఉన్న దగ్గర వేయలేదు. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద వేయలేదు. ఎక్కడైతే తీవ్రవాదులు ఉంటారో ఆ తీవ్రవాదులు ఉన్న స్థలంలో 9 ప్లేసెస్ లో మన వాళ్ళు మన యొక్క క్షిపణులు, మన దగ్గర ఉన్న అత్యుత్తమైన క్షిపణులతో చేశారు. సక్సెస్ఫుల్ గా అయింది. ఈ యొక్క ఆపరేషన్ యొక్క పేరు సింధూర్. సో మీ అందరికీ తెలుసు సింధూర్ అనేది ఏంటో. సో సింధూర్ అనేది మన యొక్క నుదుటి బొట్టులో మనం అందరం పెట్టుకునే సింధూర్ రిలేటెడ్. అంతేకాకుండా కాశ్మీర్లో ఉండే మన సింధూర్ రిలేటెడ్ గా కూడా రిప్రజెంటేషన్ వచ్చింది. ఇదేంటంటే మనం దేనికోసం చేసాం మీ అందరికీ తెలుసు. అటాక్ రిలేటెడ్ గా మనకు లాస్ట్ April 22 జరిగింది. ఈ అటాక్ కోసం మన వాళ్ళు చేశారు. కానీ బాగా గుర్తుంచుకోండి, ఇది భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ ఇది. అంతేకాకుండా లాస్ట్ మా అటాక్ లో ఒక నేపాలీ వాళ్ళు కూడా చనిపోయారు. మీకు ఆల్రెడీ న్యూస్ మీరు చూసుంటారు. నేపాలీ రిలేటెడ్ గా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ప్రొటెక్షన్ కావాలని కూడా కోరుకున్నారు. మన భారతదేశం అంటే మనం ఒక్క దేశం నుంచే కాకుండా నేపాల్ రిలేటెడ్ గా కూడా మన యొక్క ఇది చేసాము. రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏదొచ్చినా మనం రెడీగా ఫేస్ చేయడం రెడీగా ఉన్నాము. ఇది ఇంతటితో ఆగదు. సో మన వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ సపోర్టింగ్ గా ఉంది. అదే సమయంలో ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ కానీ పాకిస్తాన్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ మాక్ డ్రిల్స్ జరిగాయి. మీకు సైరన్ వస్తుంది. సైరన్ వచ్చేటప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్ కి, వీళ్ళందరికీ ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. అది పాటించండి. జై జవాన్, జై భారత్, జై హింద్.